ఈసారి ఈసారి జై శ్రీరామ్. ఈరోజు పెద్ద ఎత్తున కోకిలో కోతి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ హిందూ టైగర్ రాజాసింగ్ గారు, హైదరాబాద్ తెలంగాణ హిందూ టైగర్, అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి ఇద్దరికి ఇంటి కల్పించి ఇద్దరిని మట్టి కల్పించి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి, మరిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బండు రమేష్ గారు, మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు అనేది భావించవచ్చు, సమయం తక్కువ ఉంది, మనం 10 గంటల లోపల ముగించుకోవాలా. నా పార్టీ కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలకు నాయకులకు మన విజయం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, మరి ఇక్కడ వచ్చినటువంటి అన్నలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు, ముఖ్యంగా యువకులకు, మీడియా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేనేమి ఎక్కువ మాట్లాడాలి, అన్ని విషయాలు వెంకట రమణారెడ్డి గారు రాజాబాయి మాట్లాడతాడు. ఏ విషయాలు ఇలా ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయకూడదు, రెండే మాటలు చెప్తా. ఈరోజు ఈ ఓటు జరుగుతున్నది ఎవరికి, ఎన్నిక జరుగుతున్నది ఎవరి కోసం? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం. ఈ ఓటు ఎవరికి? ఈ ఓటు ఎవరిది? ఈ ఎన్నిక ఎవరి కోసం? ఈ ఎన్నిక జరుగుతున్నది దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయం చేసేటటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో దేశమంతా నిర్ణయం చేసిండ్రు ఎవరు ప్రధానమంత్రి కావాలని. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయం చేసిండ్రు. 400 పైన సీట్లు ఇవ్వాలని ప్రజలు నిర్ణయం చేసిండ్రు. అన్నదమ్ములు కూడా ఈ కొడంగల్ నియోజకవర్గంలో కోర్టులో కొడంగల్ కూడా రాణి చేసి పెద్ద ఎత్తున అక్కడ కూడా పెద్ద ఎత్తున వచ్చారు అన్నలు తమ్ముడు అక్కలు చెల్లెళ్ళు. పొద్దున్న నుంచి కూడా అనేక గ్రామాలు తిరిగినాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, ఊరూరికి మనం పోలేము. అన్ని నియోజకవర్గాల్లో కూడా వీలైనన్ని గ్రామాలు తిరిగి మీ అందరినీ కూడా ఓటు అడిగి రేపు నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి ఇక్కడి నుంచి మన పాలమూరు నుంచి ఆ 401 పైన ఉన్న సీట్లలో మనం మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు కూడా ఉండాలని, కమలం పువ్వు గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపారని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏం చేసిండ్రో, నరేంద్ర మోదీ గారు చేసిన పనులు చెప్పి మేము ఓట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తలేదు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేసిందో చెప్తలేదు. 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసినా లేదా? 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసినా తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ కొడంగల్ ప్రజల్ని కూడా మోసం చేసిండు. ఈ రోజు నేను లిఫ్ట్ తెచ్చిన, ఆ లిఫ్ట్ తెచ్చిన, ఈ లిఫ్ట్ తెచ్చిన, నారాయణపేట లిఫ్ట్, కొడంగల్ లిఫ్ట్, అరుణమ్మ అడ్డుపడుతుందనే మాట చెప్తున్నాడు. పచ్చి చూటాకోరు. 6 గ్యారెంటీలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి అరుణమ్మ పాలమూరు రంగారెడ్డికి అడ్డం పడుతుంది, అరుణమ్మ పాలమూరు రంగారెడ్డి చేయలేదు, నారాయణపేట లిఫ్ట్కు కొడంగల్ లిఫ్ట్కు అడ్డం పడింది అని చూడా మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకోలేక అరుణమ్మ మీద ఈ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మోదీ 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 అంటున్నారు. ఇది అరుణమ్మని గెలిపారంటున్నారని ఈరోజు అవాకులు చెవాకులు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నోటికి వచ్చినటువంటి నోటి దురదంతా కూడా ఈరోజు అంత గలీజు మాటలు ఎవరు మాట్లాడరు. ఒక మహిళ గురించి మాట్లాడతారు ఎవరైనా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేదు అవి. ఒక ముఖ్యమంత్రి ఇంకా ఏమనుకుంటున్నాయా? నేను ముఖ్యమంత్రి అనుకుంటలేను, ఎందుకంటే ఆయన కళ కూడా ముఖ్యమంత్రి అయినా అనుకోలేరు. ముఖ్యమంత్రి అయినా అంటే కూడా ఇంకా నమ్మకం కుదురుతలేవు. కాబట్టి ఆయనకు
అప్పుడప్పుడు ఇంకా నేను పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ నోరు మరి భాష అదే మాట్లాడుతుంది. ఒక ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి డిగ్నిటీ లేదు, భాష సరిగ్గా లేదు, పరిపాలన అనుభవం లేదు. ఎందుకంటే ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏదో టీవీలో చూపించి రేవంత్ రెడ్డి పాపులర్ అయిపోయి కేసీఆర్ తిట్టి ఇంతకంటే గొప్పదికేటోడు ఎవరు లేరని ప్రజలు అనుకున్నారు. కాబట్టి నాయకుడు అయిపోయింది. పనిచేసి నాయకుడు అంట, ప్రజలకు ఏమైనా పనిచేసి నాయకుడు అంట, అందరినీ తిట్టి నాయకుడు అండి. ఆయన పనిచేసి నాయకుడు కాలే, ప్రజలకు మంచి పని చేసి నాయకుడు కాలే, వరంగల్ ప్రజలకు ఏమీ చేయలే. ఏమి చేయకుండా మొన్న ఎందుకు వేసిండు? కేసీఆర్ కోపంతోనే వేసిండు. ఈడ గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయితే ఈసారి వరంగల్ చేస్తా, నేను ముఖ్యమంత్రి అయితే ఇది ఒక్కసారి చేయండి, నేను ఊరు కాకపోయినా ఈడ మీతోనే ఉన్నా రేపు చచ్చిపోతే కూడా ఈయన నన్ను మన్ను చేయండి, నేను మీ వాడిని అనుకోండి, నాకు ఓటు అయింది అన్నాడు. అసలు ఈ ఊరోడా రేవంత్ రెడ్డి? ఏ ఊరికి వెళ్ళొచ్చిండు? మరి అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ మొత్తం మనది అక్కడ కబ్జా చేసేసింది కదా, మొత్తం వరంగల్ని కబ్జా చేసిండు. మళ్ళా మన వచ్చి మన ప్రాంతానికి వచ్చి మనని తిట్టి మన ఇంట్లోకి వచ్చి ఇంకోటి దొరికొచ్చిండు. అక్కడికి వెళ్ళి ఆయన వచ్చింది సరిపోలేదంట, ఇంకోటి దొరికొచ్చింది. అక్కడికి వెళ్ళి మన పార్లమెంట్ సీటు కూడా దొరికొచ్చి మొత్తం భాగంలోనే కబ్జా చేయాలని చూస్తున్నారు. అంతకుముందు వాళ్ళ మామ ఉండే జైపాల్ రెడ్డి, అప్పుడు కూడా ఆయన 2 సార్లు గెలుచుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఏం చేయలే. ఈ పాలమూరుకు కేంద్రంలో మంత్రి అయిన 2 సార్లు, కానీ పాలమూరుకు చేసింది ఏం చేసింది లేదు. ఈ రోజు ఈ ప్రాంతం బిడ్డ, మీ అందరి యొక్క అక్క, మీ ఆడబిడ్డ అరుణమ్మని భారీ మెజార్టీలో గెలిపియాలి, పెద్ద ఎత్తున గెలిపించి మన పాలమూరును అభివృద్ధి చేసుకోవాలి, మన కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈడ రేవంత్ రెడ్డి మన అన్ని శంకుస్థాపనలు చేసిండు, టెంకాయలు కొట్టి పెద్ద రాళ్ళు పెట్టిండు. ఆ పథకం ఈ పథకం ఆ పథకం, దాని కింద దాని కింద రైల్వే మార్గాలు ఆయన తెచ్చారని చెప్తున్నాడు. రైల్వే మార్గం నరేంద్ర మోదీ ఇస్తారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారా? కృష్ణా రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చిందా లేకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చేదా? అది